నమస్తే అందరికి, నా పేరు విక్కీ. వెల్కమ్ టు ద విక్కీ వేస్ తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఛానల్. తమిళ చూసుకుంటే ఆల్రెడీ అర్థమైపోవచ్చు. స్పోర్ట్స్ కెరియర్ సమ్మిట్ 2026 బై విక్సోరా స్పోర్ట్ కావాల్సిన ఈవెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబోతుంది. అసలు ఇది ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు, దీని వల్ల యూజ్ ఏంటి, కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ముందు మంచి వీడియోస్ రాబోతుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే, స్పోర్ట్స్ కెరియర్ సమ్మిట్ 2026 బై విక్సోరా స్పోర్ట్స్ అనేది ఎందుకు తీసుకొచ్చినామంటే, చాలా మందికి స్పోర్ట్స్ లో మంచి స్టేజ్ కి వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే, మన చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేస్తే 10th అవుతాం, 10th తర్వాత ఇంటర్ లో జాయిన్ అవుతాం, ఇంటర్ లో తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ లోకి వెళ్తాం, తర్వాత మనకు నచ్చిన జాబ్స్ అని వెళ్తాం, లేదంటే ఎంబీఏ చేస్తాం, లేదంటే అబ్రాడ్ కి వెళ్తాం. ఇట్లా ప్రాపర్ ఛానల్ అనేది ఉంది అండ్ చాలా మంది కూడా దాని గురించి అవేర్నెస్ ఉంది కాబట్టి చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలానే స్పోర్ట్స్ లో కూడా మంచి లైఫ్ ఉంది, మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అలానే చాలా మందికి కూడా నేను ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలి, స్పోర్ట్స్ లో నేనంటే ఒకటి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఇది కండక్ట్ చేస్తాం. దీని వల్ల మీకేం యూజ్ అని చెప్పేసి మీకు డౌట్ రావు. దీంట్లో ఒక ప్లేయర్ ఒక స్పోర్ట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన అకాడమీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ ఎలా ఆడాలి, దాని తర్వాత నేషనల్ క్యాంప్ కి ఎలా సెలెక్ట్ అవ్వాలి, దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ ఎలా చేయాలి, ఇండియాని ఎలా రిప్రజెంట్ చేయాలి, లేదు అంటే ఏషియన్ ఒలింపిక్స్ లో మెడల్ ఎలా కొట్టాలి, దానికి అయ్యే ప్రాసెస్ ఏంటి, మెడల్ కొట్టినాక మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ ఏదైనా జాబ్ వస్తుందా, ఎంత మందికి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ 3 అవార్డ్స్ ఉంటాయి. ఒకటి అర్జున్ అవార్డ్, ఇంకోటి ద్రోణాచార్య అవార్డు, ఇంకోటి ఖేల్ రత్న అవార్డు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మెయిన్ గా అయితే ఇవైతే ఉన్నాయి. సో ఇలాంటి అవార్డ్స్ ఎలా తెచ్చుకోవాలి, దీనికి ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంది, ఒకవేళ మనకి అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ఖేల్ రత్న అవార్డు వస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో, ఆ స్టేజ్ వాళ్ళకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, లేదు నా ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేవు కానీ నా దగ్గర స్పోర్ట్స్ లో ఒక మంచి స్టేజ్ కి వెళ్దాం అనుకుంటున్నా కానీ ఎలా వెళ్ళాలో తెలియదు, నా స్పోర్ట్స్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసిన లేదంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ నేను అందరికి రోల్ మోడల్ దాకా ఉందాం అనుకుంటున్నా, బట్ నా ఫ్యామిలీ కండిషన్స్ అంత బాగాలేదు, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేవు, నా దగ్గర కష్టపడే తత్వం ఉంది, ప్రూవ్ చేసుకునే అంత దమ్ము ఉంది కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేవు అన్న వాళ్ళకి, ఒకవేళ మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి యాజ్ ఎ ప్లేయర్ లాగా సెలెక్ట్ అవుతే మీకు ఫ్రీ ట్రైనింగ్, మీకు ఫ్రీ బెడ్, ఫుడ్, హాస్టల్, ఇన్సూరెన్స్, మీ కాంపిటీషన్ ఖర్చులు, మీ ఎక్విప్మెంట్ ఖర్చులు, మీకు ఎవ్రీ మంత్ కొంచెం స్టైఫండ్ కూడా ఇస్తారు. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ అక్కడ ఇండియా మొత్తంలో ఉన్న టాప్ ప్లేయర్స్ ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటారు, అక్కడ నుంచి మీకు నాలెడ్జ్ షేర్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలంటే ఏం చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు కండక్ట్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ ని, దానికి ఎలిజిబిలిటీ ఏముంటుంది, దానికి ఎలాంటి సర్టిఫికేట్ కావాలి, డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ కావాలా, స్టేట్ సర్టిఫికేట్ కావాలా, నేషనల్ సర్టిఫికేట్ కావాలా, ఏ గేమ్స్ ఎలిజిబిలిటీ ఉంది, ఎంత ఏజ్ వరకు వెళ్ళొచ్చు, దానిలోకి వెళ్తే సక్సెస్ రేట్ ఎంత, మీ లైఫ్ ని స్పోర్ట్స్ లో ఏ లెవెల్ వరకు అంటే ఏ ఏజ్ వరకు సెట్ చేసుకోవచ్చు అని ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క ఇండియన్ పేరెంట్స్ ఉండే బాధంతా వాడు ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టి వేరే జాబ్స్ ని పక్కన పెట్టి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ లో అందరూ వేరే పనులన్నీ చేస్తుంటే ఈ పనికిరాని ఆటలన్నీ మా వాడు ఎందుకు ఆడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. సో వాళ్ళందరికీ ఒక భయం అనేది గట్టిగా ఉంటుంది. అంటే అందరు ఇట్లా వెళ్తుంటే మా వాడు సపరేట్ గా వెళ్దాం అనుకుంటుండు, మా అమ్మాయి సపరేట్ గా వెళ్దాం అనుకుంటుంది, అసలు సక్సెస్ అవుతుందా లేదా, ఎండ్ ఆఫ్ ది డే ఆ లెవెల్ కి వెళ్ళకున్నా సరే మంచి జాబ్ కొట్టినా సరే సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్పోర్ట్స్ లో. మీకు స్పోర్ట్స్ కూడా జాబ్స్ ఇండియన్ రైల్వేస్ లో, ఇండియన్ నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో, ఇండియన్ ఆర్మీలో, స్టేట్ గవర్నమెంట్స్ లో, బ్యాంక్స్ లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అండ్ చాలా రకాల స్పోర్ట్స్ కూడా జాబ్స్. సో ఇవన్నీ జాబ్స్ కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి, దానికి ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంది, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, మన ఇండియా నుంచి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంత మందికి జాబ్ వచ్చింది, ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు ఎలా వెళ్ళినారు, మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి అని ప్రతి ఒక్కటి మన స్పోర్ట్స్ కెరియర్ సమ్మిట్ లో చెప్పబోతున్నారు. సో ఇన్ని చెప్పాలంటే ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు రావాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా, ఇక్కడికి వచ్చి మీ అందరికి చెప్పే వాళ్ళు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచెస్ రాబోతున్నారు. NCOE ప్లేయర్స్ అంటే ఆల్రెడీ ఇండియాకి మెడల్ కొట్టిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్టేజ్ వరకు ఎలా వెళ్ళినారు, వాళ్ళు ఎలా మెడల్ కొట్టినారు, లేదంటే ఎలా స్పోర్ట్స్ కూడా జాబ్ తెచ్చుకున్నారు, వాళ్ళ జర్నీలో చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ ని మీరు కూడా చేయొద్దు అంటే ఏం, అది చెప్పడానికి వాళ్ళు స్పోర్ట్స్ సైన్స్ ఎక్స్పర్ట్స్ రాబోతున్నారు. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, ఇంతవరకు మీ అందరికి స్పోర్ట్స్ అంటే కోచ్ చెప్తాడు మీరు ప్రాక్టీస్ చేయాలి, కోచ్ చెప్తాడు మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంతే తప్ప నిజానికి స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ సైన్స్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక కోచ్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా ఒక స్పోర్ట్స్ పై, సో నా బాడీ దానికి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఆ సపోర్ట్ చేసేంత
ట్రైనింగ్ ని నేను తీసుకోగలుగుతానా, నా బాడీకి ఎలాంటి న్యూట్రిషన్ కావాలి, నా బాడీకి ఎలాంటి ఫుడ్ కావాలి, ఎంత వాటర్ కావాలి, నేను ఎంతసేపు కష్టపడాలి, నేను ఎంత నిద్రపోవాలి, నేను అనుకున్న పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే నా బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ సైన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అంటే ఇన్ని రోజులు మీరు ఏదో చెప్పిరు చేసినాం అన్నట్టు కాకుండా సైంటిఫికల్ గా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ సైన్స్ లో చెప్తారనమాట. సో వీళ్ళు ఇంటర్నేషనల్ నుంచి రాబోతున్నారు. అండ్ ఇది మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోని కలిసి చేస్తుంది. మీరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్పోర్ట్స్ వాళ్ళు రావచ్చు. మీరు ఏ స్పోర్ట్స్ లో ఉన్నా, అది ఏ గేమ్ అయినా, అది ట్రెడిషనల్ అయినా మోడర్న్ అయినా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ లో ఉన్న, స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అయినా, ఎలాంటి స్పోర్ట్స్ అయినా సరే ప్రతి ఒక్కరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏజ్ గురించి మాట్లాడుకుంటే ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. మీరు ఇప్పుడే స్పోర్ట్స్ లో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళ మీరు చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, ఈవెన్ పేరెంట్స్ అయినా ఆర్ఎల్స్ కోచెస్ అయినా కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్లేయర్స్ కి ఏమో దీంట్లో ఉన్న కెరీర్ ఆప్షన్స్ అన్ని చెప్తాం. అదే పేరెంట్స్ కనుకో వాళ్ళ పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా ముందుకు పంపించాలి, స్పోర్ట్స్ లో కూడా మంచి లైఫ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా అచీవ్ చేయాలి అని చెప్పేసి దానికి కావాల్సిన సపోర్ట్ ఎలా తెప్పియాలి పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చేయాలి. అదే కోచెస్ చాలా మందికి ఇప్పటికీ కూడా సైంటిఫికల్ ట్రైనింగ్ ఎలా చేయాలని చెప్పేసి తెలియదు. సో వాళ్ళకి అండ్ చాలా మందికి కూడా వాళ్ళ స్పోర్ట్స్ లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలు అని చెప్పేసి కొంచెం క్లారిటీ ఉంది. అందరి కోసం అందరినీ మైండ్ లో పెట్టుకొని ఇదన్నీ చేయబోతుంది అదనమాట. అండ్ ఇది ఎక్కడ చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇది ఫస్ట్ మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గచ్చిబౌలి స్టేడియం లో చేద్దామని. దీని డేట్ వచ్చేసి May 24, 2026 రోజు ఈవినింగ్ 7 o'clock ఉండబోతుంది. యాక్చువల్ గా మే టైంలో చాలా ఎండలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో రావాలి, పేరెంట్స్ రావాలి, పిల్లలు రావాలి, మళ్ళీ అక్కడికి వచ్చినాక స్టే, అక్కడ వచ్చినాక ఫుడ్, అక్కడికి వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎండలు కూడా చాలా ఉండబోతున్నాయి, మనకు అర్థం అవుతుంది ఆల్రెడీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవి ఉండకుండా నాకు పెద్దవాళ్ళ సజెషన్స్ తోని దీన్ని ఆన్లైన్ లో పెట్టబోతున్నాం అన్నమాట. సో దీంట్లో మనం ఏమేం చేస్తామంటే ఫస్ట్ స్పోర్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఆపర్చునిటీ గురించి చెప్తాం. అంటే ఏ స్పోర్ట్స్ లో ఎలా వెళ్ళాలి, ఆ లెవెల్ వరకు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, అంటే మీకు ప్రాక్టీస్ చేయడమే కాదు, ప్రాక్టీస్ తోని మీ పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యం కదా. సో దానికి ఎలాంటి ఈవెంట్స్ జరగబోతున్నాయి, ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, సాయి ట్రయల్స్ ఎక్కడ జరుగుతాయి, సెలక్షన్ ట్రయల్స్ అయినా సరే, యాజ్ అ ప్లేయర్ గా అయినా సరే, యాజ్ అ కోచ్ గా ట్రయల్స్ ఎక్కడ జరుగుతాయి, లేదు మాకు స్పాన్సర్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఈ స్పోర్ట్స్ కెరియర్ సమ్మిట్ లో ఇవ్వబోతుంది. దీంట్లో ఇవన్నీ చెప్పి ఈ స్పోర్ట్స్ కెరియర్ సమ్మిట్ 2026 బై విక్సోరా స్పోర్ట్స్ లో ఇవన్నీ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంది అనమాట. ఆ రోజే దాన్ని రివీల్ చేయబోతుంది. ఈ సర్ప్రైజ్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక పెద్దది లాంచ్ చేయబోతున్నాం. దాంట్లోనే మీ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుంది, అచీవ్మెంట్ ఉంటుంది, ఎక్కడ పుట్టినారు, ఎప్పుడు పుట్టినారు, ఎలాంటి అచీవ్మెంట్ చేసినారు, మీ స్పోర్ట్స్ జర్నీ ఏంటి, సో ప్రతి ఒక్కటి దాంట్లోనే వచ్చేలాగా చేసినాం. అండ్ దాంట్లోనే అప్డేట్స్ అయినా సరే, ట్రయల్స్ అయినా సరే కంప్లీట్ గా దాంట్లోనే వస్తాయి. అండ్ దాంట్లోనే మీకు కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ అంటే ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, సైంటిఫికల్ ట్రైనింగ్ ఎలా చేయాలి, మీ నోటిఫికేషన్ అంటే మీ అచీవ్మెంట్స్ అన్ని దాంట్లోనే పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక పెద్దది ప్లాన్ చేయబోతున్నాం. ఇది అందరి కోసం అయితే కాదు, ఎవరైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, సో వాళ్ళ కోసం మాత్రమే. మా గోల్ అంతా ఏంటి అంటే 2035 లో ఒలింపిక్స్ లో మెడల్ కొట్టియాలి. ఆ మెడల్ కొట్టడానికి ఫస్ట్ ఈ స్టేజ్ లో మనం ఇలా కావాల్సిన ఆపర్చునిటీస్ అన్ని చూపి, తర్వాత వీళ్ళకి కావాల్సిన టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని ఫ్రీ ట్రైనింగ్ ఇప్పించుకుంటూ అక్కడి నుంచి వాళ్ళని ఏషియన్ ఒలింపిక్స్ కి రిప్రజెంట్ చేయించడానికి ఎలా పంపించాలి, లేదు ఒలింపిక్స్ లో మెడల్ ఎలా కొట్టియాలి, లేదు స్పోర్ట్స్ కూడా జాబ్ సైడ్ ఎలా పంపించాలని చెప్పేసి కంప్లీట్ గా ఆ వెబ్సైట్ లో రాబోతుంది. ఆల్రెడీ రివీల్ చేసిన వెబ్సైట్ అని. సో చెప్తున్నా కదా, ఇది చాలా పెద్దగా తీసుకెళ్దాం అనుకుంటాం. దీనికి కావాల్సిన మంచి సపోర్ట్ దొరికింది. అండ్ దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది నా ఒక్కడితో అయితే కాదనమాట, మీ అందరి సపోర్ట్ వల్ల మనం ఇంత దూరం వచ్చినాం. అండ్ ఇది ఇంకా ముందుకు ఇలానే వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇంకా చాలా మందికి డౌట్ ఉంది. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళి vicsorasports.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఫస్ట్ టైం మీకు ఒక పాపప్ పంపిస్తుంది. సో దీంట్లో రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయగానే ల్యాండింగ్ పేజ్ కి అయితే వెళ్తారు. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, లేదు అంటే కింద రిజిస్టర్ నమోనా అయిపోయి ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో దానికి డైరెక్ట్ గా వాట్సాప్ లో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో లేట్ చేయకుండా చెప్పిన ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వండి. మీకు నిజంగానే స్పోర్ట్స్ లో ఒక మంచి స్టేజ్ కి వెళ్దాము అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అడగండి, ఖచ్చితంగా నేను చెప్తా. ఒక పెద్ద చేద్దాం అనుకుంటున్నా, దీనికి మీ అందరికి నాకు సపోర్ట్ కావాలి. సో మీకు తెలిసిన వారు ఎవరున్నా సరే మనందరికి వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎవ్రీడే అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తా, ఫిట్ విత్ విక్కీ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని కూడా ఫాలో చేసుకొని పెట్టుకోండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎవ్రీడే ఒక లాంగ్ ఫార్మ్ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా రాబోతుంది. అంటే ఇది అందరి కోసం కాదు, ఓన్లీ కొంతమంది కోసం
కోసం ఎవరైతే సీరియస్ గా వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటారు కదా స్పోర్ట్స్ లో, వాళ్ళ కోసం మాత్రమే. సో ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకొని. ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.